చందమామ కథల్లోని యక్షపర్వతం అనే సీరియల్ కథ 13వ భాగం చెప్పుకుందాం. చీకటిమయంగా ఉన్న సొరంగ మార్గంలో ఎల్లుగొడ్డు వాళ్ళు కొంత దూరం ఖడ్గ జీవదత్తులను నడిపించుకుపోయి ఒకచోట ఆగారు. ముందున్న ఎల్లుగొడ్డువాడు తన తోటివాడితో, ఒరే అన్నా, ఈ బందీలిద్దరూ తోడేలు బండ అంటే ఏదో వినోద స్థలం అనుకుంటున్నట్టున్నది. లోగడ మనం పట్టుకు వచ్చిన వాళ్ళు తోడేళ్ల అరుపులు వింటూనే గజగజలాడిపోయేవాళ్ళు. వీళ్లకు ఇంతవరకు చీమ కుట్టినట్టన్నా లేదు. ఆ తోడేళ్ల బండ ఏమిటో, ఎంత భయంకరమైనదో వీళ్లకు కాస్త చూపిద్దామా అన్నాడు. ఆ మాటలకు రెండో ఎలుగుబంటు భటుడు విసుక్కుంటూ, ఇక్కడ అనవసరంగా సమయం వృధా చెయ్యడం ఎందుకు, ఎలాగూ ఈ ఇద్దరు అక్కడికే పోతున్నారు కదా అన్నాడు. అలా కాదులే, ముందు ఆ భయంకర ప్రదేశం ప్రదర్శనం చేయిస్తే వీళ్లకు వణుకు పుడుతుంది, తరువాత ఆ బండ ఎక్కిద్దాం అంటూ మొదటి ఎలుగుబంటువాడు చేతులెత్తి చీకట్లో కొద్దిసేపు గుహ పైభాగాన్ని తడివి చూసి ఏదో కొక్కెం లాంటి దాన్ని పట్టుకుని బలంగా లాగాడు. వెంటనే అక్కడ అమర్చి ఉన్న చిన్న తలుపు ఒకటి తెరుచుకుని సొరంగంలోకి వెన్నెల వెలుగు వెల్లువలా వచ్చి పడింది. ఆ వెలుగులో ఖడ్గజీవదత్తులు సొరంగ మార్గాన్ని పరీక్షగా చూశారు. అది చాలా ఎత్తు, విశాలము అయిన పెద్ద సొరంగం. దానిలో సూటిగా పోయే మార్గం ఒకటే కాక కుడి ఎడమల వైపున కూడా కొన్ని మార్గాలున్నవి. ఖడ్గా, ఇది మనం అనుకున్నట్టు ఏదో చిన్న బిలం కాదు. ఇందులో ఈ ఎల్లుగొడ్డు ముఠా వాళ్ళు అవసరమైతే బయటి ప్రపంచానికి తెలియకుండా బతికేందుకు వీలుగా ఒక గ్రామాన్ని నిర్మించినట్టుంది అన్నాడు జీవదత్తుడు. జీవదత్తుడు ఇలా అనగానే ఎల్లుగొడ్డు ముఠా వాడొకడు పెద్దగా నవ్వి, ఆహా, ఎంత బాగా గ్రహించావయ్యా. ఈ బిలంలో మనుషులు నివసించేందుకు గదులే కాక ఆహార పదార్థాలు నిల్వ ఉంచేందుకు కొట్టాలు కూడా ఉన్నవి. ఏదో విధంగా మీ ఇద్దరు తోడేలు బండ దగ్గర నుంచి వారం రోజుల్లో తిరిగి ఈ సొరంగాన్ని చేరగలిగితే మీ జీవితాలు గురు బల్లూకుడి సేవలో హాయిగా గడిచిపోతాయి అన్నాడు. అదే మేము కోరుకుంటున్నాం అని జీవదత్తుడు నవ్వి, ఏది ఆ తోడేలు బండ ప్రదేశం ఎంత భయంకరంగా ఉన్నదో మమ్మల్ని చూడని అన్నాడు ఎల్లుగొడ్డు భటుడితో. ఎల్లుగొడ్డు భటుడు తెరుచుకున్న తలుపు దగ్గర నుంచి యువతలికి వచ్చాడు. ఖడ్గజీవదత్తులు అక్కడ ఎత్తుగా ఉన్న ఒక రాతి మీద కాళ్ళ నుంచి బయటికి చూశాడు. వెన్నెల కాంతిలో ఎల్లుగొడ్డు ముఠా భటులు చెప్పినట్టు తోడేలు బండ భయంకరంగానే ఉన్నది. విశాలంగా ఉన్న ఒక సమతల ప్రదేశం మధ్య 12-15 అడుగుల ఎత్తున ఒక రాతి బండ ఉన్నది. దానిమీద ఇద్దరు మనుషులు ఈటలు పట్టుకొని కింది నుంచి తమకేసి ఎగురుతున్న తోడేళ్లను అదిలిస్తున్నారు. బాగా ఆకలిగొన్న తోడేళ్లు వాళ్లను చంపి తినేందుకు భీకరంగా అరుస్తూ బండ చుట్టూ గిరికీలు కొడుతున్నవి. ధరించిన దుస్తుల తీరును బట్టి బండ మీద ఉన్న వాళ్ళిద్దరిలో ఒకడు సమరబాహులా కనబడుతున్నాడు అన్నాడు జీవదత్తుడు. ఏ బాహో గాని వాడి అనుచరుడు 4-5 గంటల్లో తోడేళ్లకు ఆహారమైపోతారు. మీరు ఆ బండ మీదకే పోతున్నారు గనక మీకు ఆ గతే పట్టనుంది. కాని వృకేశ్వరీదేవి కరుణ వల్ల మీరు బతికి రాగలిగారో ఆ తరువాత గురు బల్లుకుడి సేవలో. ఎల్లుగొడ్డు భటుడు మాట ముగించే లోపలే జీవదత్తుడు వాణ్ణి గట్టిగా కసురుతూ, ఊరికే వసపిట్టలా ఆ గురుస్తోత్రం చెయ్యకు, మేమిక్కడి నుంచే ఆ బండ దగ్గరికి పోవాలి కదా, అలాగే వెళతాం, ఇక మీ దారిన మీరు వెళ్ళండి అన్నాడు. ఆహా, ఎంత సాహసం. ఇక్కడి నుంచి తోడేలు బండ ప్రదేశానికి చేరాలంటే ద్వారం అవతల 10 అడుగుల ఎత్తు నుంచి నేల మీదికి గెంతాలి. ఆ తరువాత తోడేళ్ల మధ్యగా నడుస్తూ పోయి బండ మీదికెక్కాలి. ఈ లోపలే మిమ్మల్ని చీల్చి చెండాడి పొట్టన పెట్టుకుంటవి అన్నాడొక ఎల్లుగొడ్డు భటుడు. సరే, మమ్మల్ని అక్కడికి ఎలా చేర్చదలిచారు అని అడిగాడు ఖడ్గవర్మ. అక్కడికి పోయేందుకు మరొక చిన్న సొరంగ మార్గం ఉంది. ఆ మార్గం మిమ్మల్ని తోడేలు బండ లోపల ఉన్న ఒక రాతి తలుపు వద్దకు చేర్చుతుంది. మిమ్మల్ని ఆ దారి వెంట బండ మీదికి చేర్చుతాం అన్నారు ఎల్లుగొట్టు భటులు. కానియండి, ఈ కాలక్షేపం కబుర్లన్నీ ఎందుకు అన్నాడు జీవదత్తుడు.
అతడికి తాము బండ మీదికి చేరే లోపలే తోడేళ్ల నుంచి సమరబాహుకు ప్రమాదం కలగవచ్చునని భయం కలిగింది. అలా జరిగితే ఇన్ని శ్రమలు వచ్చి తాము ఈ బిలంలో ప్రవేశించడం వృధా ప్రయాసాయి ఊరుకుంటుంది. ఎలుగొడ్డు భటులిద్దరూ సొరంగం పైన తెరిచిన తలుపును యథాప్రకారం మూసివేసి సొరంగంలో మరికొంచెం దూరం ముందుకు పోయి అక్కడ భూమి మీది నుండి పైకి ఉన్న మెట్లు ఎక్కించి ఖడ్గజీవదత్తుల్ని కొంత దూరం తీసుకుపోయారు. అక్కడ వాళ్లకొక నలుచెదరపు రాతి పలక కనిపించింది. భటులు ఆ పలకలో బిగించి ఉన్న ఇనుప కమ్మిని పట్టుకొని బలంగా కిందికి లాగారు. పలక పక్కకు జరిగి బండ మీద ఉన్న సమరబాహు అతడి అనుచరుడు ఖడ్గజీవదత్తులకు కనిపించారు. రాతి పలక పక్కకు జరిగేటప్పుడైన శబ్దం వింటూనే సమరబాహు ఎగిరి ఒక గంతు వేసి, అరే చందు, రాతిబండ పొట్టలోంచి తోడేళ్లు పైకొస్తున్నవి అంటూ అరిచాడు. ఖడ్గజీవదత్తులు బండ పైకెక్కుతూ, మేం తోడేళ్లం కాదు, నీలాంటి మనుషులం, భయపడకు సమరబాహు, నీ మిత్రులం అన్నారు. ఖడ్గజీవదత్తుల్ని చూసి సమరబాహు పొందిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు. అతడు ఏదో అనబోయాడు కానీ గొంతు పెగలలేదు. ఇంతలో ఎల్లుగొట్టు భటులు రాతి పలకను పైకెత్తి కంతను మూసేస్తూ, మీరందరూ మిత్రులేనా? అయితే తోడేళ్ల మందకు కలిసి కట్టుగా విందు భోజనం కండి అన్నారు. ఖడ్గవర్మ కోపంగా వాళ్ళకేసి తల తిప్పేంతలో రాతి పలక ధబీమంటూ గట్టిగా మూసుకుపోయింది. జీవదత్తుడు సమరబాహు భుజం తట్టి ధైర్యం చెబుతూ, సమరబాహు, భయపడకు, స్వర్ణధారి ద్వారా సంగతంతా విన్నాం. అతడు మాకు పాతమిత్రుడు. మనమందరం సురక్షితంగా ఈ తోడేళ్ల బండ మీది నుంచి మన నివాస ప్రాంతాలు చేరగలం. నా మాట నమ్ము అన్నాడు. మనం ప్రాణాలతో ఇక్కడి నుంచి బయటపడగలమా? అదెలా సాధ్యమవుతుంది? ఈ బండ పొట్టలోంచి సొరంగంలోకి ఉన్న ద్వారాన్ని ఆ దుష్టులు మూసేశారు. బండ దిగిపోవాలంటే చుట్టూ ఆకలి ఉన్న తోడేళ్ళు అన్నాడు సమరబాహు నిస్పృహగా. ఆ తోడేళ్ళు వాటికి తాము బందీలుగా పట్టుకు వచ్చిన మనుషుల్ని మోసే ఎలుగొట్టు వాళ్ళు కూడా మనకు దారి ఇస్తారు. మనం భూమిలో ఉన్న బిలంలో ప్రవేశించి ఇప్పుడు చుట్టూ కోట గోడల్లా ఉన్న గుట్టల్లోని రాతి ప్రదేశం మధ్య ఈ బండ మీదికి చేరాం. పైన చంద్రుడు కనిపిస్తున్నాడు కదా, అంటే ఆ దుర్మార్గులు నివసిస్తున్న బిలానికి ఈ ప్రదేశానికి మధ్య వచ్చిపోయేందుకు 1-2 తలుపులు ద్వారబంధాలు మాత్రమే ఉన్నవి అన్నాడు జీవదత్తుడు. మీరు చెప్పింది నిజమే. అయినా మనం ఈ తోడేళ్లను గురు బల్లుకుడి భటులను తప్పించుకుని ఎలా పారిపోగలమో నాకర్థం కావడం లేదు అన్నాడు సమరబాహు. జీవదత్తుడు మరేదో చెప్పబోయేంతలో బాగా ఆకలిగొన్న తోడేలొకటి కుప్పించి పైకెగిరి రాతి బండలో ఉన్న పగుళ్లలో ఒకచోట ముందు కాళ్లతో బలంగా పట్టుకుని బండపైకి పాకాలని చూసింది. ఖడ్గవర్మ చప్పున ముందుకు వంగి కత్తితో దాని తల మీద బలంగా కొట్టి మెడ పట్టుకుని పైకి లాగి బండ మీద పడవేశాడు. ఖడ్గా, చాలా మంచి పని చేశావు అవి జీవదత్తుడు ఖడ్గవర్మను మెచ్చుకొని, ఈ చచ్చిన తోడేలుతో మనకు పని పడుతుంది. సమరబాహు, ఎల్లుగొడ్డు ముఠా వాళ్ళు ఈ తోడేళ్లకు ఆహారం ఏ సమయాల్లో వేస్తారో నీకు తెలుసా అన్నాడు. ఆ దుర్మార్గులు మాట్లాడుకుంటుండగా విన్నాను. ఈ క్రూర మృగాలకు వాళ్ళు సూర్యోదయ సూర్యాస్తమయ కాలాల్లో ఏ జంతు మాంసమో తెచ్చి వేస్తారు. కానీ వాళ్లకు ఆ శ్రమ లేకుండా ఇవి ఈ లోపలే మనను పీక్కు తినవచ్చు అన్నాడు సమరబాహు. ఖడ్గా, ముందు మనం చూసిన సొరంగంలోని ద్వారం గుండా వాళ్ళు తోడేళ్లకు ఆహారం వేస్తారనుకుంటాను అన్నాడు జీవదత్తుడు. ఖడ్గవర్మ దూరంగా భూమికి 10 అడుగుల ఎత్తులో గోడకు బిగించి ఉన్న తలుపుకేసి చూసి, తోడేళ్లను మేపడానికి అదొక్కటే మార్గంలా కనిపిస్తుంది. నీ ఆలోచన ఏమిటి? ఏమైనా మంచి పథకం వేయబోతున్నావా అని అడిగాడు. తోడేళ్ల బండ మీది నుంచి తమ బందీ అయిన వాడెవరూ బతికి బయటపడలేదన్న ధీమాతో
గురు భల్లూకుడు మనను ఆయుధాలతోనే ఇక్కడ వదిలాడు. ఇదే వాడి శిష్యగణానికి ప్రమాదకారణం కాబోతున్నది అన్నాడు జీవదత్తుడు చుట్టూ కలయజూస్తూ. ఆ తరువాత వాళ్ళ మధ్య అంతగా సంభాషణ జరగలేదు. బాగా పొద్దుపోవడంతో ఒకరు మేల్కొని ఉండి తోడేళ్ల నుంచి ప్రమాదం రాకుండా కావలి కాస్తుండగా తత్తిమ్మ వాళ్ళు బండ మీద పడుకొని నిద్రపోయారు. సూర్యోదయం అవుతుండగా బండ చుట్టూ ఉన్న తోడేళ్లు భీకరంగా అరుస్తూ సొరంగ మార్గం వైపున ఉన్న ద్వారం కింద తచ్చాడసాగాయి. వాటి అరుపులకు అందరూ మేల్కొన్నారు. జీవదత్తుడు ఖడ్గవర్మకు ద్వారాన్ని చూపుతూ, మన ఊహ సరైనదే. ఎల్లుగొడ్డు ముఠా వాళ్ళు అక్కడ ఉన్న తలుపు తెరిచి తోడేళ్లకు అందులో నుంచి యువతలికి ఆహారం విసరబోతున్నారన్న మాట. ఏవి, నీ విల్లంబులు బయటకు తీసి ఆ ద్వారానికి గురి చేసి ఉంచు అన్నాడు. జీవదత్తుడు చెప్పినట్టే ఖడ్గవర్మ బాణాన్ని ఎక్కుపెట్టి బండ మీద తాపీగా కూర్చున్నాడు. సమరబాహు అది చూసి భయపడిపోతూ, అయ్యా, మనం ఆ దుర్మార్గుల్లో ఒకరిద్దరిని చంపి ప్రయోజనమేమిటి? మిగతా వాళ్ళు మరింతగా రెచ్చిపోయి మనను ఘోర దుర్మరణం పాలు చెయ్యరా అన్నాడు. సమరబాహు మాటలకు జీవదత్తుడు నవ్వుతూ, సమరబాహు, ఇప్పుడు మనను ఆ దుష్టులు తోడేళ్ల బండ మీద ఎక్కించి దుర్మరణం పాలు చెయ్యాలనే గదా చూస్తున్నారు. తోడేళ్ల నోట పడి శరీరంలోని ఖండాలు పీకించుకొని చావడం కన్నా భయంకర మరణం ఏమున్నది అన్నాడు. జీవదత్తుడు మాట ముగించే లోపలే సొరంగ మార్గం పైనున్న తలుపు కిర్రుమంటూ తెరుచుకున్నది. ఇద్దరు ఎల్లుగొడ్డు వాళ్ళు జంతు మాంసంతో నిండి ఉన్న పెద్ద తట్టనొకదాన్ని పైకెత్తి మాంసాన్ని బయటికి వేయబోతున్నారు. అదే సమయంలో జీవదత్తుడు హెచ్చరించగానే ఖడ్గవర్మ గురి చూసి వదిలిన బాణం రివ్వుమంటూ పోయి ఎల్లుగొడ్డు భటుల్లో ఒకడి నొసలు మధ్య టపీమంటూ బలంగా తగిలింది. వాడు ఒక చావు కేక పెట్టి వెనక్కు విరుచుకు పడిపోయాడు. వాడితో పాటు రెండో భటుడు మాంసం తట్టా కూడా సొరంగ మార్గంలో ధబీమంటూ పడిపోయాయి. బిలంలో కలకలం లేచింది. వృకేశ్వరీ దేవి ముందు పద్మాసనం వేసు కూర్చుని ధ్యానముద్రలో ఉన్న గురు భల్లూకుడికి ధ్యానభంగమయ్యింది. అతడు కోపంగా లేచి నిలబడి, ఏమిటా గందరగోళం? తోడేళ్ల బండ దగ్గర ఆ అరుపులేమిటి? వాటికి ఇంకా ఆహారం వెయ్యలేదా? లేక నిన్న దొరికిన బందీలనవి పట్టుకు తింటున్నవా అని అప్పుడే అక్కడికి పరిగెత్తుకొచ్చిన ఒక ఎల్లుగొట్టు భటుణ్ణి కోపంగా ప్రశ్నించాడు. గురువల్లుక, ప్రమాదం జరిగింది. తోడేళ్ల బండపైనున్న బందీల్లో ఒకడు మన వాణ్ణి బాణం కొట్టి చంపాడు. వాడి దగ్గర మరికొన్ని బాణాలు కూడా ఉన్నవి. ఇప్పుడేం చేయడం అన్నాడు ఎల్లుగొడ్డు భటుడు. గురుబల్లూకుడు కల్లెరజేసి ముక్కు పుటాలు అదురుతుండగా, వృకేశ్వరీదేవి ప్రియ భక్తుడైన నా శక్తి సామర్థ్యాల ముందు ఆ అల్ప మానవులే పాటి. ఇప్పుడే వాళ్ళనందరినీ నా పంచశూలానికి ఆహుతి చెయ్యబోతున్నాను అంటూ సొరంగ మార్గం కేసి బయలుదేరాడు. యక్షపర్వతం 14వ భాగం రేపు చెప్పుకుందాం. ధన్యవాదాలు.